బోర్ కొడితే అలా ఉంటుంది అనమాట. బయలుదేరాం. ఇప్పుడు బాగానే ఉందిలే. అంటే ఆర్కిటెక్చర్ అనిపించింది కదా, అది ఇంకా బాగుండేది కానీ బట్ ఇది కూడా బాగుంది. లోపల చాలా బాగుంది. హలో అండి, నేను మీ జ్యోతి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రిత్కృతి స్వీట్ హోమ్. ఎలా ఉన్నారు? మీ అందరూ బాగున్నారా? నేను చాలా బాగున్నాను. ఈరోజు అయితే థర్స్డే. ముందుగా మీ అందరికీ హ్యాపీ థర్స్డే. నేనైతే నా మార్నింగ్ డ్రింక్తో వచ్చేసాను. యాజ్ యూజువల్ కార్తీక మాసం అంతా మార్నింగ్ 4 o'clockకి లేస్తాను. సన్రైజ్ అవ్వకముందు అంటే 5:15 లోపు పూజ ఫినిష్ అయ్యేలా చూసుకుంటాను. ఈరోజు నార్మల్ పూజతో పాటు బాబా సచ్చరిత్ర కూడా పారాయణ చేయాలి కదా, అది కూడా చేసేసుకున్నాను. ఇప్పుడు టైం అరౌండ్ 6 అవుతుంది. నేనైతే నా మార్నింగ్ డ్రింక్తో రెడీ అయిపోయాను. ధనియా వాటర్. ఈ మధ్య కొంచెం గ్యాప్ వచ్చింది, రెగ్యులర్గా తాగట్లేదు. ఈ పండగ హడావుల్లో పడిపోయి మధ్యలో ఎప్పుడన్నా ఫాస్ట్గా ఇంకా మరీ మార్నింగ్ డ్రింక్ తాగకుండా తాగాలనిపించదు కదా, డే స్టార్ట్ చేయాలనిపించదు మనకి. ఆ టైంలో మాత్రం అప్పుడప్పుడు లెమన్ హనీ వాటర్ అండ్ అప్పుడప్పుడు ఓన్లీ హాట్ వాటర్ కూడా తీసుకుంటున్నాను. ఇంకా ధనియా వాటర్ చాలా రోజులు అయ్యేసరికి మళ్ళీ టేస్ట్ ఏదో అలా అనిపించింది. ధనియా మెంతులు కదా. మీరు ఓవర్ నైట్ సోక్ చేసి కూడా జస్ట్ అలా హీట్ చేసుకొని తాగొచ్చు. నేను ఓవర్ నైట్ సోక్ చేయకుండా అప్పటికప్పుడు మరిగించేసి తాగుతాను. ఈవెన్ మెంతులు కూడా మీరు ఓవర్ నైట్ సోక్ చేసుకొని తాగితే చాలా మంచిది. వెయిట్ లాస్కి యూజ్ అవుతుంది. బ్లడ్ షుగర్ లెవెల్స్ అవన్నీ కంట్రోల్లో ఉంటాయి. డైట్ చేసే వాళ్ళకి మరీ మంచిది. అందులో కొంచెం సోంపు కూడా వేసుకోండి, బాగుంటుంది. ఈవెన్ మీరు సోంపు వాటర్ నైట్ టైం కూడా తాగితే మంచిది. మనం ఫుడ్ తినాక తీసుకుంటాం కదా, అలానే కొంచెం ఒక కప్పు హాట్ వాటర్లో కొన్ని సోంపు వేసి జస్ట్ అలా మరిగించుకొని ఆ వాటర్ తాగినా కూడా మీకు చాలా మంచిది నైట్ టైం. ఇవన్నీ డైట్లో ఉన్నవాళ్ళు చేయాలని కంపల్సరీ ఏం లేదు. హెల్త్ కోసం అలా ఏదో ఒకటి చేస్తూ ఉంటే మంచిదని నా ఉద్దేశం. ఇంకా ఈరోజు మా వారికి అయితే లాస్ట్ డే ఆఫ్ హాలిడే. రేపటి నుంచి ఆఫీస్. ఇంకా రేపటి నుంచి ఉందిలేండి, ఫ్రైడే కదా రేపు ఎలాగో. రేపు ఒక రోజు వెళ్తే మళ్ళీ సాటర్డే సండే ఆఫ్. పాపకైతే ఇంక రేపు కూడా హాలిడేనే. తను డైరెక్ట్ మండే వెళ్తుంది. అండ్ November 3rd అంటే నెక్స్ట్ వీక్ నుంచి వింటర్ యూనిఫామ్. సో స్లోగా మనం వార్డ్రోబ్ కూడా వింటర్కి సెట్ చేయాలి. ఏం సెట్ చేయడం లేండి, 3 days నుంచి అంటే ఆల్మోస్ట్ దీవాళి ముందు రోజు నుంచి ఫుల్ ఎండగా ఉంటుంది. మళ్ళీ సమ్మర్ అన్న ఫీల్ అయితే వస్తుంది. ఈ మధ్యలో బాగా చల్లబడిపోయిందని చెప్పాను కదా, ఫుల్ స్లీవ్స్ అన్నీ తీసి బయట పెట్టేద్దాం అనుకున్నా. అందులో మళ్ళీ సడన్గా వేడి స్టార్ట్ అయిపోయింది. సరే ఇంకైతే నా డే స్టార్ట్ అయిపోయింది ఫ్రెష్గా. ఎలా అయినా ఎర్లీ మార్నింగ్ లేస్తే ఆ ఫ్రెష్నెస్ బాగుంటుంది. అది నాకు చాలా తెలుసు. డైలీ 5 o'clockకి ఎలాగో లేస్తాను కాబట్టి కొంచెం ప్రీపోన్ చేసుకొని ఇప్పుడు 4 కాబట్టి బాగుంటుంది. ఇది ఇలా యాక్చువల్గా 1 month అలవాటు అయిపోద్ది. తర్వాత కంటిన్యూ చేద్దామంటే బాగా చలి పెరిగిపోద్ది కాబట్టి కంటిన్యూ చేయలేం. బట్ స్కూల్ ఆఫీస్ ఉన్నప్పుడు మాత్రం 5 o'clockకి లేవందే పని అవ్వదు. ఇంకా మీ డేస్ ఎలా గడుస్తున్నాయి ఏంటి అనేది కామెంట్ చేయండి. మీ కామెంట్స్ కోసం నేను వెయిట్ చేస్తున్నాను. నేను ఎన్నిసార్లు చెప్పాలి, మీ ఫీలింగ్స్ అన్నీ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయొచ్చు కదా. సో అది జస్ట్ కిడ్డింగ్ అంతే. కొంచెం టైం తీసుకొని నా కోసం కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. లైక్ చేయడం మర్చిపోకండి. బ్లాగ్ కంటిన్యూ అవుతుంది, చూస్తూ ఉండండి. నేను ధనియా వాటర్ ఫినిష్ చేసి ఈరోజు బ్లాగ్ ఎడిట్ చేసి వాయిస్ ఓవర్ ఇవ్వాలి. ఆ పని అయితే చేస్తాను. ఇంకా నా వీడియో వర్క్ ఫినిష్ చేసేసరికి మా వాళ్ళు లేచి స్లోగా ఫ్రెష్ అవ్వడం స్టార్ట్ చేశారు. ఇంకా బ్రేక్ఫాస్ట్కి రెడీ చేస్తున్నాను. కాఫీ, నట్స్ అలాంటివన్నీ అయిపోయినాయి. బ్రేక్ఫాస్ట్కి ఈరోజు ఇడ్లీ పిండి ఉంది కానీ కొంచెం స్పెషల్గా తినాలనిపించింది. అందుకే ఇంట్లో పన్నీర్ ఉంది ఎలాగో.
సో బ్రెడ్ తెప్పించాను, పన్నీర్ శాండ్విచ్ అయితే చేద్దామని చేస్తున్నాను. బేసిక్ పన్నీర్ శాండ్విచ్ ఇది, ఇందులో పెద్ద స్పెషల్ ఏం లేదు. కానీ బ్రేక్ఫాస్ట్ తర్వాత మీకు స్పెషల్ ఉంది, అదేంటో ఆల్రెడీ థంబ్నెయిల్ చూస్తే మీకు అర్థమైపోయి ఉంటుంది. ఒకవేళ అర్థమైతే వీడియో ఇక్కడే పాజ్ చేసి అదేంటనేది కామెంట్ చేయండి. థంబ్నెయిల్ చూసి ఎవరికన్నా అర్థం కాకపోతే ఇంకొక కొన్ని అంటే 1-2 మినిట్స్లో రివీల్ అయిపోద్ది ఏంటి అనేది. ఆ సర్ప్రైజ్ కోసం వెయిట్ చేయండి. ఇలా నీట్గా శాండ్విచ్ని అయితే రెడీ చేసేసుకున్నాను. హ్యాపీగా పన్నీర్ శాండ్విచ్ ఎంజాయ్ చేసేసాం. హలో, ఏంటి సడన్గా కార్లో ప్రత్యక్షం అని అనుకుంటున్నారు? మా వాళ్ళకి 2 రోజులు ఇంట్లో ఉండగానే బోర్ కొట్టిందట, సో అందుకని బయటికి వెళ్తున్నాం. హలో బాబు. హలో. 2 డేస్కే బోర్ కొట్టేస్తా. ఎలా ఇంట్లో నేను రోజు ఎలా ఉంటున్నాను? నువ్వంటే ఫుల్ బిజీ, యూట్యూబ్లో వీడియోస్ చేస్తూ ఎడిటింగ్ చేస్తూ, మాకు అలా కుదరదుగా. మీరు కూడా వర్క్ చేసుకోవచ్చుగా ఇంట్లో. హాలిడేస్లో ఎవరు వర్క్ చేసేది? ఓకే సరే, ఇందుకు ఎక్కడికి తీసుకెళ్తున్నారు మరి? ఇవాళ ఢిల్లీ భ్రమణం, మన యూజర్స్ అందరికి ఢిల్లీ చూపిద్దాం ఇవాళ కొన్ని ప్లేసెస్. కొన్నా అవుతుందా 1 డేలో? ట్రై చేద్దాం కుదిరిందండి. ఓకే, అది మళ్ళీ రేపు ఆఫీస్ పెట్టుకొని ఈరోజు ఏంటి? ఏమైంది, 1 డే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకే కదా, ఏం ప్రాబ్లం లేదు. అది ఇంట్లో బోర్ కొడితే అలా ఉంటుంది అనమాట. బయలుదేరాం, టైం అయితే 11 o'clock అయింది. రావడమే లేట్. ఇంకా లేచి ఫ్రెష్ అయ్యి డిక్లేర్ చేసి, మా అమ్మాయి చూసారా అస్సలు హాలిడే అంటే 1 లేవదు, 2 లేచి విషయం చెప్పినా కూడా రెడీ అవుతుంది, టైం వేస్ట్ చేస్తుంది. వాళ్ళు చెప్తున్నావు నాన్న. హాయ్ తల్లి, హ్యాపీయా? ఎందుకు, నీకు కూడా బోరే ఇంట్లో? అవునా? ఎందుకు, చదువుకోవచ్చుగా, రివిజన్ చేసుకోవాలి. హాలిడేస్లో నువ్వు చదువు, మీ డాడీ వర్క్ చేయరు. బాగుందమ్మా. నేను మాత్రం హాలిడేస్లో వంట చేయాలి. తీసేసుకుందాం. ఓకే, అయితే ఇప్పుడు ఎక్కడికో చెప్పరనమాట. వెళ్ళాక సర్ప్రైజ్ చూపిద్దాం. ఓకే సరే, బ్లాగ్ కంటిన్యూ అవుద్ది, చూస్తూ ఉండండి మేము ఎక్కడికి వెళ్తున్నాము. వాట్ బను? హాయ్ బను. నేను చాలా హ్యాపీగా ఉన్నాను. ఓకే, ఎక్సైటెడ్ ఉండు, ఎక్కడికి వెళ్తున్నాము. ఓకే సరే, బిహేవ్ బను. ఇంకా మేమైతే మా ఫస్ట్ డెస్టినేషన్కి వచ్చేసాం. ఇదైతే నాకు అన్ఎక్స్పెక్టెడ్, నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు అండ్ చాలా సర్ప్రైజ్ అండ్ థ్రిల్డ్ ఫీల్ అయ్యాను. ఇక్కడి వరకు వస్తూ ఉంటాం కానీ ఈ ప్లేస్కి అయితే ఎప్పుడు రాలేదు. అంటే ఇక్కడే దగ్గరలో ఉన్న టీటీడీ వరకు వస్తాం కానీ ఈ బిర్లా మందిర్కి అయితే ఎప్పుడు రాలేదు. ఇది యాక్చువల్గా లక్ష్మీనారాయణ స్వామి టెంపుల్, బిర్లా మందిర్ అని కూడా అంటారు, ఎందుకంటే బిర్లా ఫ్యామిలీ కట్టారట. ఇది చాలా ఓల్డ్ టెంపుల్ అండ్ చాలా పెద్దది కూడా. మేము ఇప్పుడు బ్యాక్ సైడ్ నుంచి ఎంటర్ అవుతున్నాం. ఇదంతా బ్యాక్ సైడ్ వ్యూ అనమాట. పార్కింగ్ దగ్గర నుంచి బ్యాక్ సైడ్ ఎంట్రీ. మనము ఇద్దరు క్యాబ్లో వచ్చినా లోకల్ ట్రాన్స్పోర్ట్లో వచ్చినా ఫ్రంట్ ఎంట్రీ వేరే సైడ్ ఉంటుంది. ఇప్పుడు మేము బ్యాక్ సైడ్ నుంచి ఎంటర్ అయి వెళ్తున్నాం. మీకు ఫ్రంట్ సైడ్ కూడా చూపిస్తాను. చాలా పెద్ద టెంపుల్ అండ్ వెరీ ఓల్డ్. ఇది బిగ్గెస్ట్ హిందూ టెంపుల్, ఫస్ట్ బిగ్గెస్ట్ హిందూ టెంపుల్ అంటే ఢిల్లీలో. అసలు ఎంత బాగుందంటే ఆర్కిటెక్చర్, అసలు లోపల నుంచి నేను బయట నుంచి చూసినప్పుడు ఫుల్ ఎక్సైట్మెంట్ ఫీల్ అయిపోయాను. లోపలంతా చూపెట్టేయాలి, బయట ఇంత బాగుందంటే లోపల ఇంకా బాగుంటుంది కదా అని. కానీ తర్వాత తెలిసిన విషయం ఏంటంటే మొబైల్స్ నాట్ అలౌడ్ అని. సో లోపల నేను రికార్డ్ చేయలేకపోయాను కానీ బయట నుంచి టెంపుల్ అంతా చూపెట్టాను. మీరు కూడా చూసేయండి. ప్లేస్ అయితే చాలా 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 అంటే బాగుంది. లోపల లక్ష్మీదేవి, విష్ణుమూర్తి విగ్రహాలు కూడా చాలా బాగున్నాయి ఎంటర్ అవ్వగానే. అండ్ పక్కన మిగతా టెంపుల్స్లో ఉన్నట్టే ఎంటర్ అవ్వగానే విఘ్నేశ్వరుడు, హనుమాన్జీ, లోపల విష్ణుమూర్తి పక్కనే పరమేశ్వరుడు, ఇంకా అదర్ సైడ్ ఇంకా అలా చిన్న చిన్న టెంపుల్స్ అయితే ఉన్నాయి లోపల. చాలా స్పేషియస్గా ఫ్రీగా ఉందన్నమాట టెంపుల్. బాగా ఇక్కడ చూడాల్సింది ఏంటంటే ఆర్కిటెక్చరే. చూడండి, ఇలా లక్ష్మీనారాయణ మందిర్. ఇంకా అలా లోపలంతా చూసుకొని హాయిగా దర్శనం చేసుకొని కాసేపు ప్రశాంతంగా కూర్చొని వచ్చాం. బిర్లా మందిర్ లోపలంతా మార్బుల్తో కన్స్ట్రక్షన్ అనమాట, అసలు మామూలుగా లేదు. ఇంకా బ్యాక్ సైడ్ పార్కింగ్ దగ్గర ఇలా ఒక చిన్న ప్లే ఏరియా, ఫుడ్ కోర్ట్, ఇలా యానిమల్స్ ఇవన్నీ ఉన్నాయన్నమాట. అక్కడ మా అమ్మాయి ఫుల్ ఎంజాయ్ చేసింది. హలో. హలో. బాగుందా తల్లి మందిర్? అసలు నేను రికార్డ్ చేద్దామని ఎంత ఎక్సైట్ అయ్యానో, మొబైల్స్ ఎలా చేరని నాకు తెలియదు. బాబు మీకు కూడా తెలియదు. ఫస్ట్ టైం బయట నుంచి రికార్డ్ చేసాం.
చక్కగా షూ స్టాండ్లో పెట్టేసి బయలుదేరితే అక్కడ చల్లగా చెప్పాడు అనమాట. ఆ పక్కనే మొబైల్స్ కూడా పెట్టేసి రండి అని చేత్తో పట్టుకొని వెళ్తుంటే స్టైల్గా. కానీ లోపల ఆర్కిటెక్చర్ మాత్రం బాగుంది. ఎక్కడ బిర్లా మందిర్ అయినా బాగుంటుంది. ఈవెన్ నాగ్పూర్లో స్వామినారాయణ టెంపుల్ కూడా చాలా బాగుండేది. సేమ్ అలాంటి ఆర్కిటెక్చర్ అనిపించింది కదా, అది ఇంకా బాగుండేది. కానీ బట్ ఇది కూడా బాగుంది. లోపల చాలా బాగుంది. రికార్డ్ చేయడం కుదరలేదు, మొబైల్ సెలవు లేదు కాబట్టి. అండ్ చాలా ఓల్డ్ కూడా బాగుంది. చాలా అంటే లక్ష్మీనారాయణల విగ్రహాలు బాగున్నాయి. ఎంటర్ అవగానే పెద్దవి బాగా చాలా బాగుంది. అండ్ శివయ్య దర్శనం కూడా చేసుకున్నాం కార్తీక మాసంలో లక్కీగా. నిన్న చేసుకోలేదు కానీ ఈరోజు కుదిరింది. ఇప్పుడు ఇంక అక్కడి నుంచి స్టార్ట్ అయిపోయి నెక్స్ట్ ప్లేస్కి వెళ్ళిపోతున్నాం. నెక్స్ట్ ప్లేస్ కూడా మా వారు ఏం రివీల్ చేయలేదు, మళ్ళీ సర్ప్రైజ్ అనంట. కుతుబ్ మినార్. ఎందుకు నా గెస్ట్లు సైలెంట్గా వెళ్ళి సర్ప్రైజ్ అవ్వాలి. యూ కీప్ ఆన్ గెస్సింగ్ థింగ్స్ కదా ఆల్వేస్. మేము నిన్ను సర్ప్రైజ్ చేద్దాం అనుకుంటే నువ్వు గెస్ చేస్తూ ఉంటావు. ఓకే బాబు, నేను టెంపుల్ అయితే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఐఎమ్ సో హ్యాపీ ఫర్ ఎక్స్పెక్ట్ ద అన్ఎక్స్పెక్టెడ్. నెక్స్ట్ ప్లేస్కి వెళ్ళిపోతున్నాం. ఎక్కడికి వెళ్తున్నామో చూద్దాం. ఫైనల్గా మా అమ్మాయి గెస్సే కరెక్ట్ అయింది. కుతుబ్ మినార్కి వచ్చేసాం. అంటే ఎక్కడో తను ఏదో రీసెర్చ్ చేసే ఉంటుందిలేండి. లేకపోతే చెప్పాను కదా నేను మీకు చాలాసార్లు, అప్పుడప్పుడు మా అమ్మాయి మమ్మల్ని మాటల్లో అడిగేవన్నీ గుర్తుపెట్టుకొని చేస్తూ ఉంటాం. కానీ అలానే ఏదో గెస్ అయితే చేసింది. ఇక్కడికి వస్తే ఫుల్ రష్ ఉంది యాజ్ యూజువల్. మా దగ్గర అంతా దీవాళీ హాలిడేస్ కాబట్టి అందరూ హాలిడే సీజన్లో పబ్లిక్ ప్లేసెస్ అన్నీ బాగా ఎక్స్ప్లోర్ చేస్తున్నారని నిన్న నాకైతే అనిపించింది. ఇక్కడ కుతుబ్ మినార్తో పాటు ముఘల్ గార్డెన్ కూడా ఉంటుంది. ఏం లేదు, ఈ మినార్ బ్యాక్ సైడ్ ఉన్న గార్డెన్స్ అన్నీ దానికి మొఘల్ గార్డెన్ అని పేరు పెట్టారు అంతే. బాగుంది గార్డెన్ కూడా. ఇంకా అలా ఎంటర్ అయిపోయాం. దీనికి ఎంట్రీ ఫీ ఉంది, 40 రూపీస్ ఎంట్రీ టికెట్ అనమాట. అక్కడ క్యూ చూసారుగా ఎంత ఉందో. ఇంకా క్యూలో నించోకుండా మరి ఆ క్యూలో నిలబడ్డ వాళ్ళందరూ ఆన్లైన్ బుకింగ్ తెలియక నిలబడ్డారో లేకపోతే మరి ఏంటో మనకు తెలియదు. కానీ వాళ్ళ ఇంటెన్షను. అక్కడ ఫెసిలిటీ అయితే ఉంది మనకు ఆన్లైన్లో బుక్ చేసుకోవడానికి. మనం ముందే స్లాట్స్ బుక్ చేసుకోవచ్చు, ఇమీడియట్గా కూడా బుక్ చేసుకోవచ్చు. సో అక్కడ మెన్షన్ చేసుకున్న వెబ్సైట్ ఓపెన్ చేసేసి మేమైతే లైన్లో నుంచునే పని లేకుండా అక్కడిక్కడ ఆన్లైన్ బుకింగ్ చేసేసుకొని స్కాన్ చేయించుకొని వచ్చేసాం అనమాట. ఎంటర్ అయ్యాం. ఇంక ఇక్కడంతా ఏం లేదు, ఇలాంటి ప్లేసెస్ అన్నీ మీకు తెలిసిందేగా. మనం ఇంకా కాళ్ళు కొద్ది తిరగడం అనమాట. అంతా తిరిగి మొత్తం చూసుకొని బోల్డ్ అన్ని ఫోటోలు అయితే తీసుకోవచ్చు. అది మాత్రం అర్థమైంది. ఈరోజు మేము వెళ్ళిన ప్లేసెస్ అన్నిట్లో అందరూ ఫోటోలు తీసుకోవడానికి మాత్రమే వస్తున్నారు. పెద్దగా చూడడానికి కూడా ఏం లేదులేండి. ఇక్కడ ఫోటో స్పాట్లు అవే కదా, వచ్చి ఇంక ఫోటోలు. అసలు నాకు ఒక్కొక్కసారి అనిపిస్తుంది మొబైల్స్ కెమెరాస్ వచ్చిన తర్వాత మనం న్యాచురల్గా మన కళ్ళతో బ్యూటీని ఎంజాయ్ చేయడం మానేసామని ఒక్కొక్కసారి నాకు అనిపిస్తుంది. బట్ నేను కూడా ఇంకా వెళ్ళాను, మీ అందరితో షేర్ చేద్దామని ఇవన్నీ రికార్డ్ చేశానులేండి. నువ్వు చేస్తుంది ఏంటని మీరు కూడా అనుకోవచ్చు. కానీ బట్ నేను నా పర్సనల్ ఫీలింగ్ మాత్రం మీతో షేర్ చేసుకుంటున్నాను. మనం ఏదన్నా సరే ఫోన్లో త్రూ కెమెరానే చూస్తున్నాం, డైరెక్ట్ ఐస్తో మనం చూసి ఆ ఫీల్ ఎంజాయ్ చేస్తే బాగుంటుందని అనిపిస్తుంది. నేను చాలా తక్కువ రికార్డ్ చేశానులేండి. మేము అక్కడ చాలాసేపు ఉన్నాం కదా, ఎక్కువసేపు నేను అదంతా బాగా చూసి ఎంజాయ్ చేశాను. వెరీ లిమిటెడ్ క్లిప్స్ మాత్రమే నేను రికార్డ్ చేశాను. ఇంకే కుతుబ్ మినార్ గురించి మీ అందరూ ఆల్రెడీ రకరకాల ప్లేసెస్లో వినడం కానీ చదవడం కానీ చేసే ఉంటారు. దీన్ని విక్టరీ టవర్ అంటారు కదా, అదే. లోపల నుండి 399 స్టెప్స్ ఉంటాయని ఒక చోట, 400 and చేంజ్ ఉంటాయని ఒక చోట, ఇలా రకరకాలుగా ఉంది. సో టోటల్ 350 to 400 స్టెప్స్ ఉంటాయేమో, అంత హైట్లో అయితే ఉంటుంది. కాబట్టి అవన్నీ ఇంక ఫొటోస్ అవి కూడా రికార్డ్ చేసుకున్నాం మేము. ఇక్కడ ఇలా ఇప్పుడు మా అమ్మాయి ఇక్కడ నిలబడి డాన్స్ చేస్తుంది చూసారా. ఈ పర్టికులర్ ప్లేస్ చూస్తే నాకు ఎందుకో గోల్కొండ ఫోర్ట్ వెళ్ళిన ఫీల్ వచ్చింది ఇవన్నీ చూస్తూ ఉంటే. ఇవన్నీ అప్పటిలాగా ఏం లేవు కదా, అన్నీ శిథిలమైపోతూ ఉంటాయి కదా ఈ ఫోర్ట్స్ ఇవన్నీ, కాబట్టి అలానే ఉంది. ఇంకా అవన్నీ చూసుకున్నాం. ఇంకా బ్యాక్ సైడ్ గార్డెన్ కూడా మా అమ్మాయి వెళ్దాం చూద్దాం అంటే అక్కడికి కూడా వెళ్ళాం. అక్కడికి వెళ్ళేప్పుడు ఏంటంటే స్టెప్స్ అవి కరెక్ట్గా లేవన్నమాట, ప్రాపర్గా కన్స్ట్రక్ట్ చేసి, అంటే స్టోన్స్ని ఇలా స్టెప్స్ లాగా సెట్ చేసినట్టు ఉన్నాయి. సరే ఇంకా అవన్నీ దాటుకొని వెళ్ళాం. ఇదే అనమాట మొఘల్ గార్డెన్స్. ఇక్కడ కూడా జనాలందరూ మంచి మంచి ఫోటోలు వీడియోలు అయితే తీసుకోవడంలో బిజీగా ఉన్నారు. మేము కూడా వెళ్ళినందుకు హ్యాపీగా ప్లేస్ చూసి ఎంజాయ్ చేసాం. కానీ అప్పుడు టైం అరౌండ్ 1:30
అరౌండ్ 1 o'clockకి మేము రీచ్ అయిపోయానులేండి అక్కడికి. 1:30, 1:45 అవుతుంది పర్టికులర్ వీడియో తీస్తున్నప్పుడు. 2-3 డేస్ నుంచి సన్ బాగుంటుంది అన్నాను కదా, బాగా ఎండగా ఉంది. ఆ ఎండకు కొంచెం ఇరిటేట్ అయ్యాం కానీ బట్ ప్లేస్ మాత్రం చాలా బాగుంది చూస్తుంటే. మీరు చూస్తున్నారు కదా, మీకు ఎలా అనిపిస్తుంది? ఇంతకీ మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నారా లేదా? మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా మన వీడియోస్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత బెల్ ఐకాన్ ట్యాప్ చేస్తే 3 ఆప్షన్స్ వస్తాయి. అందులో ఆల్ సెలెక్ట్ చేసుకుంటే నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా మీ మొబైల్కి నోటిఫికేషన్ వస్తుంది. మీ దగ్గర ఫ్రీ టైం ఉన్నప్పుడు చూసేయచ్చు. సో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. అండ్ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మీ లైక్ కూడా నాకు చాలా ఇంపార్టెంట్. మీ లైక్ అండ్ హైప్తో యూట్యూబ్ మన వీడియోస్కి రీచ్ పెంచుతుంది. సో తప్పకుండా నచ్చితే లైక్ ఇచ్చి నన్ను అయితే ఎంకరేజ్ చేయండి. అండ్ ఇక్కడైతే మొత్తం చూస్తూ వెళ్తున్నాం. ఇంక మినార్ డిఫరెంట్ సైడ్స్ నుంచి డిఫరెంట్ ఫొటోస్ అయితే వస్తున్నాయి. ఒక సైడ్ నుంచి సన్ పడుతుంది, ఒక సైడ్ నుంచి సన్ పడకుండా, ఇంక ఇలా రకరకాలు. ఇంకా బయటికి వెళ్తే ఇలాంటి ప్లేసెస్కి మా అమ్మాయి అయితే ఆల్రెడీ కొన్ని పోజులు ఫిక్స్ అయిపోయి ఉంటుంది. వాటికి తగ్గట్టు ఫోటోలు అయితే తీపిచ్చేసుకుంది వాళ్ళ డాడీతో. అండ్ ఇక్కడ నాకు బాగా నచ్చింది, బ్యూటిఫుల్ అండ్ నేను చూసి చాలా రోజులు అయింది ఏంటంటే సన్డైల్ అయితే ఉంది ఇక్కడ. దాన్ని చూడడానికి వెళ్ళాం. మా అమ్మాయి అయితే ఫస్ట్ టైం చూడడం సన్డైల్ని. సన్డైల్ అంటే ఏంటని అడిగింది అసలు ఫస్ట్. సో మేమైతే ఏం ఎక్స్ప్లెయిన్ చేయకుండా డైరెక్ట్గా తీసుకెళ్ళి చూపించాం. చాలా ఎక్సైట్మెంట్ ఫీల్ అయింది. పిల్లలు ఇలాంటివి చూస్తే అసలు ఆ ఫీలే వేరు కదా. నేను కూడా ఫస్ట్ టైం చూసినప్పుడే కాదు, ఈరోజు చూస్తున్నా సరే నాకు ఇలాంటివి చాలా ఎక్సైటింగ్గా ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది. టైం చూసారా ఎంత బాగా చూపిస్తుందో. అప్పుడు టైం 2:30 అయింది. కరెక్ట్గా ఎగ్జాక్ట్ 2:30 టైం అయితే చూపిస్తుంది. ఇంకా అలా చూసేసుకున్నాం. లంచ్ టైం అయిపోయింది కదా, ఇంకా దగ్గరలో హల్దీరామ్స్లో లంచ్ చేద్దామని అయితే వచ్చేసాం. అప్పటికే బాగా అలసిపోయాం, ఫుల్ ఆకలి వేసేస్తుంది. 2:30 అయిందని చెప్పాను కదా. ఇంకొచ్చేసి మేమైతే ఫుడ్ ఆర్డర్ చేసుకున్నాం. యాజ్ యూజువల్ ఆర్డర్ చేసిన ఫుడ్ నేను రికార్డ్ చేద్దాం అనుకున్నాను కానీ ఫుడ్ రాగానే అప్పటికే ఫుల్ ఆకలి మీద ఉన్నాం మేము. కాబట్టి ఇంకా తినడం స్టార్ట్ చేసేసి లంచ్ అయితే చేసేసాం. ఇంకా లంచ్ చేసి ఏమాత్రం లేట్ చేయకుండా మేము చూడాల్సిన ఫైనల్ ప్లేస్కి అయితే వచ్చేసాం. చూసారా ఎంత రష్ ఉందో. హాలిడేస్ ఎఫెక్ట్ అంటే మామూలుగా ఉండదు. చూడ్డానికి క్యూ ఈ చివరి వరకు ఉంది కానీ బట్ మూవ్ అయిపోతూ ఉండడం వల్ల వితిన్ 5 minutesలోనే లోపలికి ఎంటర్ అయిపోయాం. ఈ గేట్లోంచి లోపలికి ఎంటర్ అవ్వడమే కొంచెం కష్టం అనమాట. ఎంటర్ అయిన తర్వాత ఎలానో లోపలంతా స్పేషియస్గా ఉంటుంది కాబట్టి మంచిగా లోపల బాగానే ఉంది. కానీ నాకు ఇక్కడ నుంచి అక్కడ వరకు కూడా క్యూలో వెళ్ళినట్టే అనిపించింది. ఇంతకు ఎక్కడికి వచ్చామని చెప్పలేదు కదా, లోటస్ టెంపుల్కి అయితే వచ్చాం. మీ అందరికీ తెలిసిన విషయమే, ఇది ఒక మెడిటేషన్ సెంటర్ కదా. లోపల కూర్చొని హాయిగా ఎంతసేపు అయినా మెడిటేషన్ చేసుకోవచ్చు అనమాట. చాలా బ్యూటిఫుల్గా ఉంది చూడడానికి. మేము సన్సెట్ టైంలో వచ్చాం. ఇక్కడ మీరు కూడా చూడొచ్చు, లోటస్ పక్కనే సన్ అసలు ఎంత బాగుందంటే చాలా మంచి ఫొటోస్ వీడియోస్ అయితే వచ్చాయి. అండ్ నాకైతే ఐఫీస్లా అనిపించింది. యాజ్ యూజువల్ చాలా బాగుంది. ఇది లోటస్ షేప్లో కన్స్ట్రక్ట్ చేసిన మార్బుల్స్తో చేశారనమాట. ఇది మొత్తం 27 petals అయితే ఉంటాయి ఈ లోటస్కి, అన్ని మార్బుల్వే. అసలు ఎంత బాగుందో. లోపల ఎట్ ఏ టైం 2500 people కూర్చొని మెడిటేషన్ చేసుకోవచ్చు. మనకు అవంతా ఎక్స్ప్లెయిన్ చేస్తూ లోపలికి పంపిస్తున్నారు. లోపల మేము కూడా కొంతసేపు కూర్చున్నాం. చాలా ప్రశాంతంగా హాయిగా ఉంది. ఎవరైనా పిల్లలు ఏడుస్తున్నా మాట్లాడుతున్నా స్ట్రైట్ అవే బయటికి పంపించేస్తున్నారు. సైలెంట్గా కూర్చొని మనం ఎంతసేపు అయినా మెడిటేషన్ చేసుకోవచ్చు. ఇక్కడ కూడా గార్డెన్ చాలా బాగుంది. ఇక్కడ మీరు బ్యాగ్స్ ఇస్తున్నారు చూసారా, ఈ బ్యాగ్స్ మన ఫుట్వేర్ కోసం అనమాట. ఫ్యామిలీకి ఒక బ్యాగ్, అందులో ఫుట్వేర్ పెట్టుకొని లోపలికి తీసుకెళ్ళిపోవడమే. ఈ మెడిటేషన్ సెంటర్లో ఫుట్వేర్ అలో చేయకపోవడం బాగానే ఉంది కానీ బట్ మనం హ్యాండ్తో తీసుకెళ్ళడం ఏంటి, కాళ్ళకి వేసుకోకుండా బయట ఎక్కడైనా షూ స్టాండ్లా పెట్టుంటే బాగుండేదని నాకైతే అనిపించింది. ఇంక ఇక్కడ కూడా లోపల కెమెరాస్ అలో లేవు కాబట్టి నేను లోపలే రికార్డ్ చేయలేకపోయాను. ఫైనల్గా మా డేని అయితే మేము బాగా ఎంజాయ్ చేసాం. హలో, మేమైతే 6:30కి వచ్చాం. రాగానే ఇంక రికార్డ్ చేయలేదు. ఫాస్ట్గా నేను ఫ్రెష్ అయిపోయి ఈవినింగ్ దీపాలు పెట్టుకోవాలి కదా, కార్తీక మాసం కాబట్టి ఆ పనిలో బిజీ అయిపోయాను. సో ఫ్రెష్ అయిపోయి రాగానే పూజ చేసేసుకొని త్వరగా డిన్నర్కి రెడీ చేస్తా. అప్పుడేమో నిద్ర వస్తుంది, త్వరగా పడుకోవాలన్నారు. ఇప్పుడేమో ఓజీ మూవీ చూస్తూ కూర్చున్నారు. సో హౌ ఆర్ యూ తల్లి? వెల్ స్పెండ్ డే కదా, యూ ఎంజాయ్డ్? నాకైతే నిద్ర వస్తుంది, నీకు రావట్లేదా? ఇప్పటివరకు మీరు వీడియో చూసారు కదా, ఎలా అనిపించింది? ఇలాంటి వీడియోస్ ఇంకా చూడాలనుకుంటున్నారా అనే విషయమైనా కామెంట్ చేయండి, నాకు తెలుస్తుంది మీరు ఎలాంటి వీడియోస్ చూడాలనుకుంటున్నారో. ఏంటి బాబు, థ్యాంక్ యూ సో మచ్ మంచి ప్లేసెస్ చూపించినందుకు.
సో రేపటి నుంచి ఆఫీస్కి వెళ్ళిపోవాలి. Yeah. సో మార్నింగ్ లేచి వంట చేయాలి. ఎలాగో మార్నింగ్ లేస్తానులేండి. సో త్వరగా చేసి పంపించేయాలి. ఇంక ఇప్పుడు బాగా నిద్ర వచ్చేస్తుంది. ఫస్ట్ అయితే పడుకోవాలి. ఈరోజు ఈ బ్లాగ్ ఇక్కడే ఎండ్ చేసేస్తున్నాను. ఎలా అనిపించిందో మాత్రం తప్పకుండా నాతో చెప్పండి. మీ కామెంట్స్ కోసం నేను వెయిట్ చేస్తూ ఉంటా. రేపు మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకైతే వచ్చేస్తా. అంతవరకు కీప్ స్మైలింగ్. సీ యూ టుమారో. టేక్ కేర్. బాయ్. ఏం చేయాలి బాబు? లైక్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్. Subscribe. Please do subscribe. Bye. Bye.